కొనుగోలు కేంద్రాల్లో ఆరబెట్టిన ధాన్యాన్ని కొనడంలో ప్రభుత్వం తాత్సారం చేస్తుందని మండిపడ్డారు డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే రెడ్యానాయక్. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలోని వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. రైతులతో నేరుగా మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సరిపడా గోనె సంచులు లేకపోవడంతో కొనుగోళ్లు ఆలస్యం అవుతుందని రెడ్యానాయక్ మండిపడ్డారు. హమాలీ లారీలు కొరతతో కాంటాలు పెట్టిన ధాన్యాన్ని కూడా ఎక్కడికి చేర్చాలో ప్రభుత్వానికి సరైన ప్రణాళిక లేదని మండిపడ్డారు. ప్రభుత్వాన్ని తక్షణమే స్పందించి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మొత్తం కొనుగోలు కేంద్రం కలయ తిరిగి ఒక్కొక్క రైతును అడిగినాం. ఒక రైతు సార్ నేను తెచ్చి ఫస్ట్ రైతు నెల రోజులు దాటింది, నేను ఒడ్లు పోసి కానీ అది కాటా పెట్టలేదు. ఇంకా మిగతా రైతులందరూ ఎవరు మాట్లాడినా 20 రోజులు దాటింది, 3 వారాలు దాటింది, ఇంకా కాటా పెట్టడం లేదు, బస్తాలు సరిపడా రాలేదు, వడ్లు తూర్పార బట్టి తీసుకుంటామంటున్నారు. తూర్పార పట్టేటువంటి మిషన్ పనిచేయడం లేదు, పనిచేయడం లేదు ఉన్నది. ఎట్లా మేము వర్షం వస్తే మేము మునిగిపోతాం కదా. ఇదే కాదు, ఒక రైతు అన్నాడు, నేను నిన్న కొరివిలో మేము 20 రోజుల క్రితం పోసినాం, 100 క్వింటాలు అయితే అని అనుకున్నా. ప్రభుత్వం అయితే 17% తేమ శాతం ఉంటే కొంటుంది అంటుంది, కానీ నాది ఇప్పుడు 9% ఉంది. నాకు ఎంత ధాన్యం తగ్గిపోయింది, తరువు అయింది. దాదాపు ఒక 5-6 క్వింటాలు ఎక్కువ ఏది తగ్గిపోయింది. ఆ విధంగా కూడా మాకు నష్టం అవుతుంది అని వాళ్ళు చెప్తుంటే చాలా బాధ వేసింది. ప్రభుత్వానికి ముందు చూపు లేదు. ఇంకా చెప్పాలంటే ఈ వడ్లన్నీ కొని సకాలంలో మిల్లర్కు పంపాలనే ఆలోచన లేదు.